నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. అమరావతి రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటీవల కాలంలో ఒక వార్తని వెలుగులోకి తీసుకొచ్చి ప్రచారం చేశారు. ఆ వార్త సారాంశం ఏంటంటే, రాజధాని నిర్మాణంలో కేవలం భవనాలకి గ్లాసెస్ పెట్టడం కోసం 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్క గ్లాసులకి 2500 కోట్లా అని భారీ కథనాన్ని వండి వచ్చారు. సో ఈ న్యూస్, ఈ వార్త, సాక్షి మీడియా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ వార్త నన్ను ఆలోచింపచేసింది. ఏంటి నిజంగానే గ్లాసులకు 2500 కోట్ల? అమ్మా, ఇంత దారుణమా? అంతకు ముందు అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్, ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎక్కువ అని ఒక కథనాన్ని తీసుకొచ్చారు ప్రచారంలోకి. దాని మీద మనం ఒక వీడియో చేసాం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఒక గ్లాసెస్ బిల్డింగ్కి పెట్టడానికి 2500 కోట్లు ఏంటి అనే విషయాన్ని నేను డీటెయిల్డ్ అన్నీ తెప్పించుకొని స్టడీ చేసి ఈ విషయాల్ని, వాస్తవాల్ని, నిజాల్ని నిగ్గు తేల్చే పనిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగానే గ్లాసులకు అంత ఖర్చు పెట్టారా? అందులో నిజమేముంది, వాస్తవం ఏముంది, ఎందుకు ఖర్చు పెట్టారు, వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్ అనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పార్టీలకి అతీతంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమరావతి సచివాలయం భవనాలకి ఓన్లీ గ్లాసెస్కి 2540 crores ఖర్చు, 2540 కోట్లు ఖర్చు. అంటే నేనేమంటానంటే, అద్దాల మేడలు కట్టేటప్పుడు అద్దాలు కొంటారు కానీ కదిరి నుంచి తీసుకొచ్చిన గొడ్డలి కాదుగా. కదిరి గొడ్డలు అంటే బాబాయిని చంపిన గొడ్డలి. ఒకటి. పాయింట్ నెంబర్ 1, జనం సొమ్ముతో జగన్ సొంతానికి కట్టుకున్న రిషికొండ ప్యాలెస్ 35,714 ఎస్ఎఫ్టీ, ఒక్క టాయిలెటే 26 లక్షలు. రెండో పాయింట్, జనం సొమ్ముతో రాళ్లపై జగన్ బొమ్మ చెక్కించుకున్నప్పుడు జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 800 కోట్లు. మూడో పాయింట్, జనం సొమ్ముతో పాస్బుక్లు, సర్టిఫికెట్లు పైన ఎక్కడ పడితే అక్కడ జగన్ బొమ్మ వేసుకొని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, ప్రజా రాజధానిలో ప్రజలకు మంచి జరిగే విధంగా భవనాలు వద్దా? తెలుగు జాతి గౌరవాన్ని పెంచే విధంగా, 10 కాలాల పాటు చరిత్రలో నిలిచిపోయే విధంగా అద్భుతమైన కట్టడాలు కడితే ఏంటి సమస్య? జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదల కోసం మంగళగిరిలో నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి 5 ఏళ్ల పాటు నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందికి గురి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పాటు అమరావతిలో కంకర, ఇసుక, ఇనుము మొత్తం లూటీ చేసిన దొంగల వాళ్ళు. అయితే ఈ గ్లాసుల విషయం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లాసుల కోసం 2540 కోట్లు అనే ప్రచారం అనేది ఫేక్ కాదా మీరే వినండి. ఇది ఎలాంటిదంటే, బాబాయికి గుండెపోటు ఎంత నిజమో ఇది కూడా అంతే. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ఫ్రేమ్స్కి క్లాడింగ్ చేయబడినటువంటి ఆ గాజు తలుపుల లోపల ఫోటో వాల్టాయిక్ సెల్స్ అమర్చబడి ఉన్నాయి. ఈ గ్లాసులు విలువ 1152 కోట్లు. ఈ గాజు గ్లాసుల మధ్యన ఎంబెడెడ్ చేయబడినటువంటి ప్యానల్స్లో ఉండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే ఫోటో వాల్టాయిక్ సెల్స్ కోసమే ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది. పోడియంలో డబుల్ స్కిన్ విధానం వాడటం వల్ల భవనం, బిల్డింగ్ లోపల కూలింగ్ ఇస్తుంది, చల్లదనాన్ని ఎక్కువ ఇస్తుంది. బయట పొరను డయాగ్రిడ్ పోరస్ నిర్మాణంతో తయారు చేయటం వల్ల సూర్యరశ్మి నేరుగా లోపలికి రాకుండా ఒక నీడలాగా ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. అలాగే గాలి సులభంగా వెళ్ళేలాగా మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల సహజంగా గాలి ఫ్లో ఉంటుంది. దీనివల్ల లోపల ఉష్ణోగ్రత సౌకర్యంగా ఉండి విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది ఒక గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీగా మారుతుంది. ఏటా కోట్లాది రూపాయల విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. భవనం లోపల ఉష్ణోగ్రతలను నియంత్రించటం అనేది ఈ కట్టడం, ఈ కన్స్ట్రక్షన్ గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ఒక ప్రత్యేకత. అయితే ప్రపంచంలో కూడా ఇటువంటి నిర్మాణాలు పరిశీలించి కంపేర్ చేసి అమరావతిలో ఎక్కువ తక్కువ అనేది కూడా తేలుస్తాయి. ఇప్పుడు నిగ్గు తేలుస్తాను నేను. పాయింట్ నెంబర్ 1, క్యాపిటల్ గేట్ టవర్ అబుదాబిలో ఉంది. 2011లో కట్టారు. దీనికి 97,200 చదరపు మీటర్కి. రెండోది, గ్రాండ్ లిప్సన్ మకాన్ చైనాలో ఉంది. 2008లో కట్టారు. 78,400 పర్ చదరపు మీటరు. ఇక చైనాలో మర్చెంట్ బ్యాంక్ చైనాలో ఉంది. 2025లో దీనికోసం 89,000 పర్ చదరపు కిలోమీటర్లు.
ప్రస్తుతం అమరావతిలో కడుతున్నటువంటి జిఏడి హెచ్ఓడి టవర్స్కి ఇప్పుడు 2026లో 80,893 చదరపు మీటర్ ఖర్చు. ఇక ఢిల్లీ పార్లమెంట్ కానీ తెలంగాణ సెక్రటేరియట్ కానీ ఏది చూసుకున్నా కూడా ఈ ఖర్చుతో పోలిస్తే అమరావతిలో పెడుతున్న ఖర్చు తక్కువే కానీ ఎక్కువ కాదు. అయితే కేవలం ఒకసారి ఖర్చు పెట్టే ఖర్చుపై ఏడుస్తూ విమర్శిస్తూ వారికి కొన్ని దశాబ్దాల పాటు జరిగే ఆదా కానీ ప్రయోజనం కానీ మాత్రం అన్న అవగాహన లేకుండా ఉండాలా, లేదా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి దుష్ప్రచారం అయినా చేస్తూ ఉండాలా? వాళ్ళకి కేవలం ఒక బేస్లెస్ అలిగేషన్ చేస్తూ గ్లాసులకి 2,500 కోట్లు అని ప్రచారాన్ని తీసుకొచ్చే ముందు అందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, కంపారిజన్ విత్ అదర్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, సేమ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కి ఎంత ఖర్చు అయింది, ఇక్కడ ఎక్కువ తక్కువ అనే రెలవెంట్ కంపారిజన్ స్టడీ కూడా చేయకుండా నాలాంటి ఎక్స్పర్ట్స్ని అడిగి ఒపీనియన్ కూడా తీసుకోవాలన్న ఆలోచన లేకుండా కేవలం గ్లాసులకి 2,500 కోట్లు అని ఒక దుష్ప్రచారాన్ని వెలుగులోకి తీసుకురావటం, ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక ఫేక్ న్యూస్, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి న్యూస్. ఇది నార్మల్ సాదా సీదా గ్లాసులు పెట్టి 2,500 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇది ఒక టెక్నాలజీ, ఇది గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ. దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. వరల్డ్లో ఇటువంటి ఎక్కడ చూసుకున్నా కూడా ఇది పెట్టిన ఖర్చు తక్కువే కానీ ఎక్కువ కాదు అన్న విషయాన్ని స్పష్టంగా ఈ డీటెయిల్స్ నేను పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అద్దాల మేడ కడుతున్నప్పుడు అద్దాలకి కోసమే ఖర్చు పెడతారు కదా, కదిరి నుంచి గొడ్డలి తీసుకురారు కదా. అంటే ఎందుకన్నాను ఈ మాట అంటే, బాబాయిని చంపిన గొడ్డలి కదిరిలో కొనుక్కొచ్చారు. సో అలా పర్థం లేని బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ చేసి ప్రజల్ని మభ్య పెట్టకుండా వాస్తవాలు ఉంటే వాస్తవాలు మాట్లాడుకోవాలా, టెక్నాలజీ తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలా, కంపారిజన్గా వరల్డ్ క్లాస్ కంపారిజన్ చేసి దాని డేటా బేస్డ్ విమర్శ అనేది ఉంటే అది సహేతుకమైన విమర్శ, కన్స్ట్రక్టివ్గా ఉంటుంది క్రిటిసిజం. అంతే తప్ప ఏమీ పాయింట్ లేకుండా జస్ట్ లైక్ దట్ ప్రజల్లో ప్రతిసారి ప్రతి విషయం మీద ఒక అబద్ధాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నా ప్రశ్న. మరి ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఇది గ్లాసులకి ఎంత ఖర్చు పెట్టారో అని అనుకుంటూ ఉండవచ్చు మీ మిత్రులు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.